సో ఇంట్లోనే గెలవని వాళ్ళు రచన ఎట్లా గెలిచారు, ఇప్పుడైనా మీరు కొంచెం చేసుకోవాలి అని అంటున్నారు. నెంబర్ 1 ఒకటి ఇప్పుడు ఇంట గెలవడం అనేటువంటిది ఇంట్లో షర్మిల గారు ఒక రాజకీయ పార్టీ పెట్టారు. రాజకీయంగా ఆమె స్వతంత్రంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ఆమె ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొందరి ప్రోద్బలంతో దాన్ని క్లోజ్ చేసి కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వారు రావడం జరిగింది. సో వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఎవరైనా కానివ్వండి, అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానివ్వండి, రాజకీయంగా 2 పార్టీల్లో ఉన్నప్పుడు విమర్శలు చేసుకోవటం అనేటువంటిది సహజమైనటువంటిది. అది ఎవరున్నారనే పాయింట్ కాదు. అలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, లేదా మరొకరున్నా కూడా సహజంగా ఎవరు పార్టీకి అనుకూలంగాను లేదా పార్టీ పాలసీ ప్రకారము పార్టీ అజెండాని ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి అందులో జరిగినటువంటి దాన్ని ఇంట్లో వాళ్ళు కలిసి లేదా వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనేటువంటిది అది పొరపాటు. అది వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతోనూ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ఎదుగుదల కొరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అది అలా అనిపించింది. తర్వాత వచ్చేసి అలాగే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ చీప్ పబ్లిసిటీలకి ఆయన వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. ఆయన సందర్భోచితంగానే మాట్లాడతారు, అవసరమైతేనే మాట్లాడతారు. మీడియాకి ఇష్టరాజ్యంగా ఆయన తప్పుదోవ పట్టి చేటుగాడడం లేకపోతే మరొక మాటలు మాట్లాడే అలవాటు ఆయనకి లేనే లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నిన్న జరిగినటువంటి సంఘటనలో అక్కడికి వెళ్ళారు కాబట్టి, మర్డర్ జరిగినప్పుడు అక్కడ మీడియా వచ్చింది కాబట్టి అక్కడ కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. తప్పితే వారు ఏమంటారంటే అవినీతి గురించి మాట్లాడుతున్నారు అధికారం పోయిన వెంటనే. ఎక్కడ అవినీతి గురించి మాట్లాడలేదు, మరొక విషయాలు మాట్లాడలేదు. కేవలం జరుగుతున్నటువంటి మర్డర్స్ గురించి, మానభంగాల గురించి, విధ్వంసాల గురించి, మరి జరుగుతున్న దోపిడీల గురించి, వీటి గురించి ఇక్కడ అరాచకాల గురించి మాట్లాడారు తప్పితే వేరే సబ్జెక్ట్. తర్వాత ఋషికొండ గురించి ఒక మాట మాట్లాడారు. ఋషికొండ అనేటువంటిది అది ఎవరు భ్రమణం అండి? అది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తా, లేకపోతే ఆయన డబ్బు ఖర్చు పెట్టాడా, లేకపోతే ఆయన సొంతమా? అది ప్రభుత్వం కానప్పుడు రహస్యంగా ఎందుకు ఉంచారనేది చాలా మంది ప్రశ్న. అంత గుప్పిట్లో దాచి ఎందుకు ఉంచారు? వీళ్ళు వచ్చి చూపిస్తే కానీ ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియదు సార్? వాళ్ళు ఎక్కడో కూర్చున్న వాళ్ళకి ఎలా తెలుసు సార్? ఇక్కడ ఎలా ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. అందరికి అక్కడ కనబడదంటండి, కనబడుతుంది కదా, ఎదురు కనబడుతుంది కదా. కాకపోతే ఇప్పుడు కనబడ్డ దాంట్లో కానీ ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇంక అందరి లోపలికి ఏమన్నా దూరేస్తారా? మీరు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని డబ్బుతో కట్టింది, ప్రభుత్వం వసతి గృహంగానో లేదా ఆఫీసు గానో మరొకటి గానో వినియోగించుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అధికారులకు వచ్చారు, వీళ్ళు వినియోగించుకుని వదిలిపెడతారా? దాన్ని ఏం చేస్తారు చెప్పండి?